జగన్ పేదలకు ఏమీ చేయట్లేదని చెప్పే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనవసరంగా ఆయన ఏం చేస్తున్నాడో లెక్క చెప్తున్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ 43 లక్షల మంది తల్లులకి అమ్మఒడిస్తే 83 లక్షల మంది తల్లులకి లబ్ధి ఎలా చేకూరింది అంటూ ప్రశ్నిస్తూ ఒకటి మంచి పాయింట్ రైజ్ చేశారు. రెండో పాయింట్ జనాలకి ఖచ్చితంగా చర్చ తీసుకెళ్లడంలో తప్పేం లేదు, ఎందుకంటే 83 లక్షల మంది తల్లులకి ఎట్లా అని అడగడంలో తప్పేం లేదు. కానీ 43 లక్షల మంది స్కూల్ పిల్లలకి డబ్బులు ఇచ్చాడా వాళ్ళ తల్లులకి అమ్మఒడి కింద. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అమ్మఒడి విషయంలో నేను ఒకటి అభినందిస్తా. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే పేదవాడు అసలు పై చదువులు చదవలేడు, డిగ్రీ దాకా చదవలేడు, పీజీలు చదవలేడు. ఇప్పుడు నా బూటోళ్ళం ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్లు ఏమి లేవు. మాది వైట్ రేషన్ కార్డులు కూడా ఇచ్చి వచ్చేవాళ్ళు కాదనుకోండి ఆ రోజుల్లో. కాకపోతే నాన్న చేసేది కొట్లో గుమస్తా బిడ్డకు కాబట్టి అని చెప్పేసి మాకేమన్నా చదువులకి ప్రత్యేకమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయా? లేవు. ఆయన అట్లా కష్టపడినే ఫీజులు కట్టాలి. గవర్నమెంట్ కాలేజీలోనే చదివాం, కానీ ఆ పైన చదవడానికి ఓపిక లేదు, ఎందుకంటే చదివించే స్తోమత లేదు. ఫీజు కట్టిన ఒక పక్కన ఫీజు గవర్నమెంట్ స్కూల్ కాలేజీ ఫీజు అయితే, రెండో పక్కన బస్సులకి వెళ్ళాలా, పుస్తకాలు కొనాలా, ఇవన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చే జీతం ఒక ఏడాదిలో 3 నెలల జీతం పెడితే కానీ అది రాదు. అలాంటి వాటితో మేము డిగ్రీల దగ్గర ఆగిపోయి తర్వాత ఈ చదువులు ఏది ఉద్యోగాలు చేస్తూ నేను చదువుకున్నాను, కానీ ఎంఏ అయినా బిఎల్ అయినా పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం అయినా ఇట్లాంటివన్నీ. బట్ ప్రాక్టికల్గా సాధ్యం కాలేదు. ఇప్పుడు స్కూలు దశ నుంచినే గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుంటుంది. నాకు బాగా ఐడియా ఉంది. గ్రౌండ్ లెవెల్లో చాలామంది పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలో సరిగ్గా చెప్పట్లేదని ఆ తల్లిదండ్రులకు ఫీలింగ్, అందుకని చెప్పేసి మానిపించేస్తారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేస్తున్నారు. రెండోది, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలంటే డబ్బులు కట్టలేం కాబట్టి ఆ కూలి పనులు డబ్బులు ఎడగడతాం లేపో అని చెప్పేసి మానిపించేస్తుంటారు. ఏం చేస్తారు? వాళ్ళని కూలికి పట్టుకుపోతారు. మొదట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇప్పించుకుంటారు, ఆ తర్వాత రేటు పెంచుకుంటారు, తమతో సమానంగా వేతనాలు ఇప్పించుకుంటుంటారు. వాడి సంపాదన కూడా వచ్చిందని ఆలోచిస్తారు, కానీ వాడి జీవితం కూలీగా మిగిలిపోయిందని ఆలోచించరు. ప్రభుత్వం ఆ కూలీ డబ్బులు తనిస్తోంది, ఇచ్చి చదివించమని చెప్తోంది. 43 లక్షల మందికి ఇచ్చినప్పుడు 43 లక్షల మంది లబ్ధి పొందవచ్చు, అంటే దాంట్లో సక్సెస్ కాకపోవచ్చు. 10 లక్షల మంది సక్సెస్ అయినా 10 లక్షల మంది కూలీలు ఆపినట్టే కదా. ఇంకోటి, నాడు నేడు కింద స్కూలు బాగుపడితే అది మంచి జరిగేదైతే కదా. మంచిని మంచిగా మాట్లాడదాం, చెడును ఖచ్చితంగా నిలదీద్దాం, కానీ మంచిని కూడా చెడుగా వక్రీకరించుకుంటే వచ్చే సమస్య ఆలోచించుకోవాల్సింది.